హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో కాన్సెప్ట్ ఏంటంటే హౌ టు స్పీక్ హిందీ ఈజీలీ అనే సిరీస్లో భాగంగా ఈరోజు వీడియోలో కొన్ని ముఖ్యమైన వ్యతిరేక పదాల గురించి తెలుసుకుందాం. ఓకేనండి. మనం తెలుగులో ఎలా పిలుస్తామో వ్యతిరేక పదాలు, వాటికి హిందీలో ఎలాంటి అర్థాలు వస్తాయో మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. ధర్మము. ధర్మముకు వ్యతిరేక పదం ఏంటండి? అధర్మము. ఓకే. దీన్ని హిందీలో ఎలా అంటారంటే ధర్మ్. ధర్మ్ అంటే ధర్మము, అధర్మ్ అంటే అధర్మము అని అర్థం వస్తుందండి. అలాగే పొడవు. పొడవుకు వ్యతిరేక పదం పొట్టి. పొడవు అంటే లంబా, పొట్టి అంటే నాట. అర్థమైందా? పొడవు అంటే లంబా, పొట్టి అంటే నాట. తర్వాత లావు. లావుకు వ్యతిరేక పదం సన్నము. లావు అంటే మోట, సన్నము అంటే పతల. లావు అంటే ఏంటండి? మోట. పతల అంటే సన్నము అని అర్థం వస్తుంది. తర్వాత వెడల్పు, ఇరుకు. వెడల్పుకు వ్యతిరేక పదం ఏంటి? ఇరుకు. వెడల్పు అంటే చౌడా అని అంటారనమాట హిందీలో. చౌడా అంటే వెడల్పు. ఇరుకు అంటే పతల. ఇరుకు అంటే అక్కడ స్పేస్ తక్కువగా ఉంటుంది కాబట్టి, అంటే సన్నగా ఉంటుంది కాబట్టి దాన్ని కూడా పతల అని అంటారనమాట. ఓకేనా? ఇక్కడ సన్నము అన్న కూడా పతల అని అర్థం వస్తుంది, ఇరుకు అన్న కూడా పతల అని అర్థం వస్తుంది అనమాట. అలాగే దూరము. దూరంకు వ్యతిరేక పదం దగ్గర. దూరము అంటే దూర్, దగ్గర అంటే పాస్. అర్థమవుతుందా? దూరము అంటే దూర్, దగ్గర అంటే పాస్. వెలుతురు. వెలుతురుకు వ్యతిరేక పదం చీకటి. వెలుతురు అంటే ఉజాలా, చీకటి అంటే అంధేరా. వెలుతురు అంటే ఉజాలా, చీకటి అంటే అంధేరా. తర్వాత జ్ఞానము, అజ్ఞానము. జ్ఞానంకు వ్యతిరేక పదం అజ్ఞానము. జ్ఞానము అంటే జ్ఞాన్ అంటారు, అజ్ఞానము అంటే అజ్ఞాన్ అని అంటారనమాట హిందీలో. తర్వాత ఎక్కువ. ఎక్కువ వ్యతిరేక పదం తక్కువ. ఎక్కువ అంటే జ్యాదా, తక్కువ అంటే కమ్. ఎక్కువ అంటే జ్యాదా, తక్కువ అంటే కమ్. అలాగే మంచి, చెడు. మంచికి వ్యతిరేక పదం చెడు. మంచి అంటే అచ్చా, చెడు అంటే బూరా. అచ్చా అంటే మంచి, బూరా అంటే చెడు. దేవతల్ని పెద్దవి వ్యతిరేక పదం చిన్నవి. పెద్దవి యొక్క వ్యతిరేక పదం ఏంటంటే చిన్నవి. పెద్దవి అంటే బడా, చిన్నవి అంటే చోట. అలాగే అనుకూలం, ప్రతికూలం. అనుకూలం అంటే అనుకూల్, ప్రతికూలం అంటే ప్రతికూల్ అని అర్థం వస్తుందన్నమాట. తడి. తడి యొక్క వ్యతిరేక పదం పొడి. తడి అంటే గీలా, పొడి అంటే సుఖ. తడి అంటే గీలా, పొడి అంటే సుఖ అని అర్థం వస్తుందన్నమాట. కొత్త. కొత్త వ్యతిరేక పదం పాత. కొత్త అంటే నయా, పాత అంటే పురాణ. అర్థమవుతుందా? కొత్త అంటే నయా, పాత అంటే పురాణ అని హిందీలో పిలుస్తారనమాట. తర్వాత పైన. వ్యతిరేక పదం క్రింద. పైన అంటే ఉప్పర్, క్రింద అంటే నీచే. పైన అంటే ఉప్పర్, క్రింద అంటే నీచే. తర్వాత వేడి. వేడి వ్యతిరేక పదం చల్లని. వేడి అంటే గరం, చల్లన అంటే టండా. వేడి అంటే గరం, చల్లన అంటే టండా. తర్వాత ముందు, వెనుక. ముందు అంటే ఆగే, వెనుక అంటే పీచే. అర్థమవుతుందండి నేను చెప్పినవన్నీ కూడా? ఒకసారి రిపీట్ చేద్దాం. ధర్మం, ధర్మ్. అధర్మం, అధర్మ్. పొడవు, లంబా, పొట్టి, నాట. లావు, మోట, సన్నము, పతల. వెడల్పు, చౌడా, ఇరుకు, పతల. దూరము, దూర్, దగ్గర, పాస్. వెలుతురు, ఉజాలా, చీకటి, అంధేరా. జ్ఞానము, జ్ఞాన్, అజ్ఞానము, అజ్ఞాన్. ఎక్కువ, జ్యాదా, తక్కువ, కమ్. మంచి, అచ్చా, చెడు, బూరా. తీపి, మీఠా, కారము, కడువ. దేవతలు, దేవత. రాక్షసులు, రాక్షస్. పెద్దవి, బడా, చిన్నవి, చోట. అనుకూలం, అనుకూలం. ప్రతికూలం, ప్రతికూల్. తడి, గీల. పొడి, సుఖ. కొత్త, నయా. పాత, పురాణ. పైన, ఉప్పర్. క్రింద,
నీచే, వేడి గరం, చల్లన టెండ, ముందు ఆగే, వెనుక పీచే అని చెప్పుకోవచ్చండి. ఇంకొన్ని చూసుకుంటే లోపల, లోపల అనే పదానికి వ్యతిరేక పదం బయట. లోపల అంటే అందర్, హిందీలో అందర్ అని పిలుస్తారు. బయట అంటే బాహర్, బయట అంటే ఏంటంటే బాహర్. ఓకేనా. లోపల అంటే అందర్, బయట అంటే బాహర్. తర్వాత కుడి, కుడికి వ్యతిరేక పదం ఎడమ. కుడి అంటే దాయా, ఎడమ అంటే బాయా. దాయాహత్ అంటే కుడి చేయి, బాయాహత్ అంటే ఎడమ చేయి. ఓకే. తర్వాత తూర్పు అంటే తూర్పు, పడమర అంటే పశ్చిమ. ఓకేనా. తూర్పు అంటే పురా, పురా అని పిలుస్తారనమాట. తూర్పుని పురా అని పిలుస్తారు. పడమర అంటే పశ్చిమ, పశ్చిమ అని పిలుస్తారనమాట. రాత్రి, రాత్రికి వ్యతిరేక పదం పగలు. రాత్రికి వ్యతిరేక పదం ఏంటండి పగలు. రాత్రిని రాత్ అంటారు, పగలును దిన్ అంటారనమాట. రాత్రిని రాత్ అంటారు, పగలుని దిన్ అని పిలుస్తారు. తర్వాత సందర్భం, సందర్భం అసందర్భం. సందర్భంని హిందీలో సందర్భ్ అని పిలుస్తారు, అసందర్భంని అసందర్భ్ అని పిలుస్తారనమాట. తర్వాత ఎండ, నీడ. ఇక్కడ ఎండ వాన అని ఇచ్చాడు, ఇలాగైనా కూడా మనం చెప్పుకోవచ్చు. ఓకేనా. ఎండ అంటే ధూప్, నీడ అంటే ఛాయ, అదే వాన అంటే బారిస్ అని కూడా పిలవచ్చు, లేదంటే చావ్ అని కూడా పిలవచ్చు అనమాట. తర్వాత సుఖము, సుఖముకు వ్యతిరేక పదం దుఃఖము అనొచ్చు, లేదంటే కష్టము అని కూడా అనొచ్చు. సుఖము అంటే సుఖ్, దుఃఖము అంటే దుఃఖ్ అనమాట. ఇక్కడ ఈ రెండు పదాలు కూడా మనకి కవర్ అయ్యాయి. సుఖము అంటే సుఖ్, దుఃఖము అంటే దుఃఖ్. అలాగే సంతోషము అన్న కూడా సుఖ్ వస్తుంది, కష్టము అన్న కూడా దుఃఖ్ వస్తుంది అనమాట. తెలుపు, తెలుపు యొక్క వ్యతిరేక పదం నలుపు. తెలుపు అంటే సఫేద్, సఫేద్ అంటే తెలుపు. నలుపు అంటే కాలా, కాలా అంటే నలుపు. పొగుడుట, పొగుడుట వ్యతిరేక పదం తిట్టుట. పొగుడుట అంటే బధాయి, బధాయి. తిట్టుట అంటే గాలి. ఓకేనా. పొగుడుట అంటే బడాయి, తిట్టుట అంటే గాలి. ముసలితనం, ముసలితనంకి వ్యతిరేక పదం యవ్వనం. ముసలితనంని ఏమంటారంటే బుడప్పన్ అంటారనమాట. బుడప్పన్ అంటే ముసలితనం. యవ్వనం అంటే జవానీ, జవానీ అంటే యవ్వనం అని. అలాగే లాభము, లాభంకు వ్యతిరేక పదం నష్టము. లాభము అంటే లాభ్, నష్టము అంటే నష్ట. నీతి, అవినీతి. నీతిని నీతి అంటారు, అవినీతిని అవినీతి అని కూడా అంటారు హిందీలో. తర్వాత న్యాయము, న్యాయముని న్యాయ అంటారు, అన్యాయముని అన్యాయ అని అంటారనమాట. సంతృప్తి, సంతృప్తిని సంతృప్తి అంటారు హిందీలో, అసంతృప్తిని అసంతృప్తి అని అంటారనమాట. తర్వాత తప్పు, తప్పుకు వ్యతిరేక పదం ఒప్పు. తప్పు అంటే గలత్, ఒప్పు అంటే సహి. ఓకేనా. తప్పు అంటే గలత్, ఒప్పు అంటే సహి. తర్వాత ఆరోగ్యం, ఆరోగ్యం యొక్క వ్యతిరేక పదం అనారోగ్యం. ఆరోగ్యంని ఆరోగ్య అంటారు, అనారోగ్యంని అనారోగ్య అంటారు అనమాట. తర్వాత శాంతి, శాంతికి వ్యతిరేక పదం అశాంతి అని అనొచ్చు, లేదంటే కోపం అని అనొచ్చు అనమాట. శాంతి అంటే శాంత్, కోపము అంటే క్రోధ్, క్రోధ్ అంటే కోపము. ఇవన్నీ ఒకసారి రిపీట్ చేయండి. లోపల అందర్, బయట బాహర్, కుడి దాయా, ఎడమ బాయ, తూర్పు పురా, పడమర పశ్చిమ్, రాత్రి రాత్, పగలు దిన్, సందర్భము సందర్భ్, అసందర్భము అసందర్భ్, ఎండ ధూప్, వాన చావ్ లేదా నీడని ఏమంటారంటే ఛాయ అంటారనమాట. సుఖము సుఖ్, దుఃఖము దుఃఖ్, సంతోషము దీన్ని సుఖ్ అంటారు, కష్టము దుఃఖ్ అంటారు అనమాట. తెలుపు సఫేద్, నలుపు కాలా, పొగుడుట బఢాయి, తిట్టుట గాలి, ముసలితనం బుడపన్, యవ్వనం జవానీ, లాభము లాభ్, నష్టము నష్ట్.
నీతి నీతి, అవినీతి అవినీతి, న్యాయం న్యాయ్, అన్యాయం అన్యాయ్, సంతృప్తి సంతృప్తి, అసంతృప్తి అసంతృప్తి, తప్పు గలత్, ఒప్పు సహి, ఆరోగ్యం ఆరోగ్యం, అనారోగ్యం అనారోగ్యం, శాంతి శాంత్, కోపం క్రోధ్. ఇలా చెప్పుకోవచ్చండి. ఇప్పుడు ఇంకొన్ని పదాలు చూద్దాం. నేడు, నేడు అనే పదానికి వ్యతిరేక పదం రేపు కదండి. నేడు వ్యతిరేక పదం రేపు. నేడు అంటే ఆజ్, రేపు అంటే కల్. ఓకేనా. ఆజ్ అంటే నేడు, కల్ అంటే రేపు. తర్వాత వేగం, వేగంకు వ్యతిరేక పదం నెమ్మది. వేగం అంటే తేజ్, నెమ్మది అంటే ధీరే. తేజ్ అంటే వేగం, ధీరే అంటే నెమ్మది. ఉద్యోగులు, ఉద్యోగ్, నిరుద్యోగులు నిరుద్యోగ్, ఉద్యోగులకు వ్యతిరేక పదం నిరుద్యోగులు. ఉద్యోగుల్ని ఉద్యోగ్ అంటారు, నిరుద్యోగుల్ని నిరుద్యోగ్ అంటారు అన్నమాట. తర్వాత ధనికులు, ధనికులకు వ్యతిరేక పదం పేదవారు. ధనికుల్ని ధనిక్ అనొచ్చు, అలాగే అమీర్ అనొచ్చు. పేదవారిని గరీబ్ అని అంటారనమాట. ధనికులు ధనిక్ లేదా అమీర్ అంటారు, పేదవారిని గరీబ్ అంటారనమాట. ప్రేమ, దీన్ని ప్రేమ అనొచ్చు లేదంటే ప్యార్ అనొచ్చు. ప్రేమకు వ్యతిరేక పదం ద్వేషము, ద్వేషముని ద్వేష్ అంటారనమాట. ఓకే. ఆదాయము, ఆదాయంని ఏమంటారంటే ఆయం అంటారనమాట. ఆదాయం అనొచ్చు, ఆయం అనొచ్చు. వ్యయంని వ్యయ అంటారనమాట. కలయిక, కలయిక అంటే కలుసుకోవడం. విడిపోవుట అంటే విడిపోవడం. కలయికను హిందీలో ఏమంటారంటే మిలన. విడిపోవుటను బిచడన, బిచడన అంటే విడిపోవడం. కలయికను మిలన అంటారు. సంయోగము, సంయోగంకి వ్యతిరేక పదం వియోగము. సంయోగము అంటే సంయోగ్, వియోగం అంటే వియోగ్. నవ్వుట, నవ్వుట వ్యతిరేక పదం ఏడ్చుట. నవ్వుటను హిందీలో హసనా అంటారు, ఏడ్చుటని రోనా అంటారనమాట. హసనా అంటే నవ్వుట, రోనా అంటే ఏడ్చుట. తర్వాత గెలుపు, గెలుపుని హిందీలో జీత్ అంటారు. తర్వాత గెలుపుకు వ్యతిరేక పదం ఓటమి. ఓటమిని ఏమంటారంటే హర్జీత్ అంటారనమాట. హరణ అని కూడా అనొచ్చు అనమాట. హర్జీత్ అంటే ఓటమి. గెలుపుని జీత్ అంటారు, ఓటమిని హర్జీత్ అంటారనమాట. శ్రద్ధ, శ్రద్ధకు వ్యతిరేక పదం అశ్రద్ధ. శ్రద్ధని శ్రద్ధ అంటారు, అశ్రద్ధని అశ్రద్ధ అంటారు అనమాట. ధైర్యము, ధైర్యంకు వ్యతిరేక పదం అధైర్యము. ధైర్యమును ధైర్య అంటారు, అధైర్యమును అధైర్య అంటారు అనమాట. మిత్రుడు, మిత్రుడికి వ్యతిరేక పదం శత్రువు. మిత్రుడిని దోస్త్ అంటారు, శత్రువుని దుష్మన్ అంటారు అనమాట. మిత్రుడిని ఏమంటారండి దోస్త్, శత్రువుని దుష్మన్ అని పిలుస్తారనమాట. తర్వాత విడిపించు, విడిపించు, విడిపించు వ్యతిరేక పదం బంధించు. విడిపించుటను చుడానా అంటారనమాట. చుడానా. బంధించుటను పకడన, పకడన అంటే బంధించడం, చుడానా అంటే విడిపించడం. తర్వాత ఉపకారము, ఉపకారంకు వ్యతిరేక పదం అపకారము. దీన్ని హిందీలో ఉపకార్ అంటే ఉపకారము, అపకార్ అంటే అపకారము అని అర్థం వస్తుంది. ఆరంభించు, ఆరంభించు దీనికి వ్యతిరేక పదం ముగించు. ఆరంభించడం అంటే మొదలు పెట్టడం, ముగించడం అంటే క్లోజ్ చేయడం అనమాట. అయితే ఆరంభించిన హిందీలో ఏమంటారంటే షురు. షురు అంటే ఆరంభించడం లేదా మొదలు పెట్టడం. ముగించు దీన్ని సమాప్త్ అంటారనమాట. సమాప్త్ లేదా కథం, కథం అంటారనమాట. ఓకేనా. తర్వాత పీల్చు, పీల్చు అంటే లేనా, తీసుకోవడం, లేనా, పీల్చు. దీనికి వ్యతిరేక పదం వదులు. చూడన, వదులు, చూడన. జననం అంటే జనన్, మరణం అంటే మరణ్. జననంకి వ్యతిరేక పదం మరణం. జననముని జనన్ అంటారు, మరణముని మరణ్ అంటారు. ఉత్తీర్ణత, దీనికి వ్యతిరేక పదం అనుత్తీర్ణత. ఉత్తీర్ణతను ఉత్తీర్ణ అంటారు, అనుత్తీర్ణతను అనుత్తీర్ణ అంటారు అనమాట. ఇవి ఒకసారి మళ్ళీ అలా రివిజన్ చేద్దాం. నేడు ఆజ్, రేపు కల్. వేగము తేజ్, నెమ్మది ధీరే. ఉద్యోగులు ఉద్యోగ్, నిరుద్యోగులు నిరుద్యోగ్. ధనికులు ధనిక్, పేదవారు గరీబ్. ఇక్కడ ధనికులని అమీర్ అని కూడా అనొచ్చు అనమాట. ప్రేమ, ప్రేమ లేదా ప్యార్. ద్వేషము ద్వేష్. ఆదాయము
ఆయం లేదా ఆదాయ్. వ్యయము వ్యయ్. కలయిక మిలన. విడిపోవుట విచడన. సంయోగము సంయోగ్. వియోగము వియోగ్. నవ్వుట హాస్న. ఏడ్చుట రోన. గెలుపు జీత్. ఓటమి హర్జిత్. శ్రద్ధ శ్రద్ధ. అశ్రద్ధ అశ్రద్ధ్. ధైర్యము ధైర్య. అధైర్యము అధైర్య. మిత్రుడు దోస్త్. శత్రువు దుష్మన్. విడిపించు చుడానా. బంధించు పకడన. ఉపకారము ఉపకార్. అపకారము అపకార్. ఆరంభించు షురు. ముగించు కతం లేదా సమాప్త్. పీల్చు లేనా. వదులు చూడన. జననం జనన్. మరణం మరణ్. ఉత్తీర్ణత ఉత్తీర్ణ. అనుత్తీర్ణత అనుత్తీర్ణ. ఇలా చెప్పుకోవచ్చు. ఇంకొంచెం పదాలు ఉన్నాయి, అవి కూడా చూసేద్దాం. క్రమము. క్రమముకు వ్యతిరేక పదం అక్రమము. క్రమము అంటే క్రమ్, అక్రమం అంటే అక్రమ్ అని అర్థం వస్తుంది హిందీలో. అలాగే బరువు. బరువుకు వ్యతిరేక పదం తేలిక. బరువు అంటే భారీ, తేలిక అంటే హల్కా. బరువు అంటే భారీ, తేలిక అంటే హల్కా అని అర్థం వస్తుంది. తర్వాత ప్రతిష్ట. ప్రతిష్టకు వ్యతిరేక పదం అప్రతిష్ట. దీన్ని హిందీలో ప్రతిష్టను ప్రతిష్ఠ అంటారు, అప్రతిష్టను అప్రతిష్ఠ అంటారు అనమాట. నాగరికము. నాగరికముకు వ్యతిరేక పదం అనాగరికము. నాగరికము అంటే నాగరిక్, అనాగరికము అంటే అనాగరిక్. పరిగెత్తు. పరిగెత్తు అంటే దౌడన లేదా బడన. నడుచు అంటే ఘటన ఘట్న లేదా పైదల్ అని పిలుస్తారనమాట. ఎక్కుట అంటే చడన. ఎక్కుటకు వ్యతిరేక పదం దిగుట. దిగుటని ఉత్తరణ అంటారు. ఎక్కుట అంటే చడున, దిగుట అంటే ఉత్తరణ. జవాబు. జవాబుకు వ్యతిరేక పదం ప్రశ్న. జవాబుని జవాబు అంటారు, ప్రశ్నను ప్రశ్న అంటారు అనమాట. ఈరోజు. ఈరోజుకి వ్యతిరేక పదం రేపు. ఈ రోజుని ఆజ్ అంటారు, రేపును కల్ అంటారు అనమాట. ఆజ్ అంటే ఈరోజు, కల్ అంటే రేపు. ఇప్పుడు. ఇప్పుడు అంటే అభి. అప్పుడు అంటే తబి. ఇప్పుడుకు వ్యతిరేక పదం అప్పుడు. ఇప్పుడును అభి అంటారు, అప్పుడును తబి అంటారు అనమాట. ఇక్కడ అంటే యహ. అక్కడ అంటే వహ. ఎక్కడను యహ అంటారు, అక్కడను వహ అంటారు. ఇక్కడకు వ్యతిరేక పదం అక్కడ. ఎక్కడను యహ అంటారు, అక్కడను వహ అంటారు అనమాట. ఇటు. ఇటుకు వ్యతిరేక పదం అటు. ఇటు అంటే ఇదర్, అటు అంటే ఉదర్. జయము. జయంకు వ్యతిరేక పదం అపజయము. జయమును జయ అంటారు లేదా జీత్ అంటారు. అపజయమును అపజయ్ అని పిలుస్తారనమాట. ఇష్టము. ఇష్టము అంటే ఇచ్ఛ. అయిష్టము అంటే అనిచ్ఛ అని పిలుస్తారనమాట. ఇష్టము అయిష్టము. ఇష్టము అంటే ఇచ్ఛ, అయిష్టము అంటే అనిచ్ఛ. ఐక్యత. ఐక్యతకు వ్యతిరేక పదం అనైక్యత. ఐక్యతను హిందీలో ఏక్త అంటారనమాట. ఏక్త. అనైక్యతను అనేకత అని పిలుస్తారనమాట. అహింస. అహింసకు వ్యతిరేక పదం హింస. అహింసను హిందీలో అహింస్ అంటారనమాట. హింసను హింస్ అంటారనమాట. నైతికము. నైతికము అంటే నైతికము. దీనికి వ్యతిరేక పదం అనైతికము. దీన్ని నైతికమును నైతిక అంటారు, అనైతికమును అనైతిక అంటారు. ఇప్పుడు ఈ పదాలు కూడా అలా ఒకసారి రివిజన్ చేసుకుందాం. క్రమము క్రమ్. అక్రమము అక్రమం. బరువు భారీ. తేలిక హల్కా. ప్రతిష్ట ప్రతిష్ఠ. అప్రతిష్ట అప్రతిష్ఠ. నాగరికము నాగరిక్. అనాగరికము అనాగరిక్. పరిగెత్తు బడన లేదా దౌడన. నడుచు ఘటన లేదా పైదల్. ఎక్కుట అంటే చడన. దిగుట అంటే ఉత్తరణ. జవాబు జవాబ్. ప్రశ్న ప్రశ్న. ఈరోజు ఆజ్. రేపు కల్. ఇప్పుడు అభి. అప్పుడు తబి. ఇక్కడ యహ. అక్కడ వహ. ఇటు ఇదర్. అటు ఉదర్. జయము జై. అపజయము అపజయ్. ఇష్టము ఇచ్ఛ. అయిష్టము అనిచ్ఛ. ఐక్యత ఏక్త. అనైక్యత అనేకత. అహింస అహింస్. హింస హింస్. నైతికము నైతిక్.
అనైతికము, అనైతిక్. ఇలా మనం ఇంపార్టెంట్ వ్యతిరేక పదాల గురించి చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకుంటే ఈ పదాలను హిందీలో ఏమంటారో తెలుగు పదాలను గుర్తుపెట్టుకుంటే మీరు హిందీ మాట్లాడడానికి చాలా యూజ్ అవుతాయి అన్నమాట. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే నా ఛానల్లో వచ్చే వీడియోస్ మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో ముందు వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ. జై హింద్.